సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు పండరి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెంకట హరికిషన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవులు మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొనడం జరిగింది. బాపూజీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పద్మశాలి కుల బాంధవులందరూ జిల్లా నుంచి నలుమూల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రతిసారి కూడా ఇలాంటి నివాళులు ఘనంగానే జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇట్లాంటి ఇంకా భారీ ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు జరిపించి ఆయన ఆశయాలను మనం అందరం కలిసికట్టుగా ఉండి ఆయన ఆశయాలను సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద గల సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రతిష్ఠించిన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుల వర్ధంతులకి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఐలమ్మకి కానీ మిగతా వాళ్ళకి చేస్తారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని కూడా ప్రభుత్వ పరంగా ఘనంగా చేయాలి. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర, ముఖ్యుడు. అలాంటి నాయకుని యొక్క ఆశయాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలిస్తారు. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి ఈ పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు మరియు బీసీ సంఘ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 4 ప్రధానమైన ఆశయాలతో పోరాడినటువంటి మహా గొప్ప యోధుడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.